ఇప్పుడు తెనాలి మండలం చినరావూరు గ్రామంలోని సర్వే నెంబర్ 38 దగ్గర ఉన్నాం. 2012 సంవత్సరంలో సుమారుగా 61 సెంట్లు, అంటే ఇక్కడ మొత్తం 12 ఎకరాల 42 సెంట్లు ఎక్విజిషన్ జరిగింది భూసేకరణ. అందులో ఒక 61 సెంట్ల భూమి ప్రభుత్వ భూమి వదిలివేయబడింది. కారణాలు ఏమైనా కావచ్చు. ఒక రైతు రత్తయ్య గారు అలియాస్ రితీష్ గారు వారి ఆక్రమణలోకి వెళ్ళిపోయింది ఈ భూమి. మొన్న మనం రీసర్వేలో భాగంగా దీన్ని వెరిఫై చేసే క్రమంలో పరిశీలిస్తే పలానా వారి ఆధీనంలో ఉందన్నారు. ఆ రైతును సంప్రదించాం. ఎలా మీ కంట్రోల్లోకి ఎలా వచ్చిందంటే బీడుగా ఉందని నేను పంట వేసుకున్నానండి అన్నారు. స్వచ్ఛందంగా వారే గవర్నమెంట్కి అప్పచెప్పేస్తానన్నారు. దీని మీద పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి, నేనే అప్పచెప్తాను, నేనే నీట్గా చేసి కూడా ఇస్తానన్నారు. వెంటనే పరిశీలిస్తే రికార్డ్స్ అన్నీ చూశాను. 2012లో సుమారు 61 సెంట్లు 10,80,000 ప్రభుత్వం చెల్లించి కొనుగోలు చేసినట్టుగా నా రికార్డులో ఉంది. మరి అఫీషియల్గా వాల్యూ చూస్తే బయట 18,000 గజం ఉంది. ఇక్కడ 5.5 కోట్ల వరకు విలువ చేసే ప్రభుత్వ భూమి. మరి దీనికి చిన్న విషయం ఏంటంటే అప్రోచ్ ప్రాపర్గా లేదు, అప్రోచ్ రోడ్డు. దీన్ని కూడా ఎట్లా సెట్ చేయాలో చూస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. తహసీల్దార్గా నా ప్రాథమిక విధి ప్రభుత్వ భూములను కాపాడమే ప్రథమ కర్తవ్యం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, జగ్గడగుంటపాలెం, పెదరావూరు, అలాగే మల్లెపాడు, మరి నందివెలుగు తదితర ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయో సుదీర్ఘకాలంగా వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయని స్వాధీనం చేసుకుంటున్నాం. మరి వ్యక్తుల ప్రయోజనం కంటే వ్యవస్థ ప్రయోజనమే ఖచ్చితంగా గొప్పది. గౌరవనీయులైన మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ దృష్టికి ఈ ల్యాండ్స్ విషయాలు తీసుకెళ్తాం. ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టులు రావడం కానీ ఏదో ఒక రూపంలో నలుగురికి ఉపయోగపడే విధంగా ఈ భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా ఉపయోగపడే విధంగా తీసుకొస్తాం. ఎవరైనా గనక ఇట్లా ప్రభుత్వ భూములు ఆక్రమించితే స్వచ్ఛందంగా అప్పచెప్పండి. కాదు స్వచ్ఛందంగా అప్పచెప్పకుండా ఉంటే మాత్రం మన నోటీసులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో